అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? అలా అయితే నా పేరు లక్ష్మీ దివ్య. ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి నా సింపుల్ అవుట్ఫిట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి ఈ బ్లాక్ జార్జెట్ అండి. ఇదైతే నేను ప్లెయిన్ శారీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో నేను హ్యాండ్స్ వచ్చేసరికి నెక్ తీసుకున్నాను. ఈ బుటీస్ కూడా దీని మీదే ఉన్నాయి. సో ఇలా తీసుకున్నాను, ప్లెయిన్గా ఇలా పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వర్క్ అయితే నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. కింద వచ్చేసరికి నేను పైపింగ్ చేయించుకున్నాను. సో ఇలా లైక్ నార్మల్ ఫ్రాక్ లా కుట్టించుకున్నాను. సో దీని కిందకి బ్లాక్ మీదకైతే మనము లైక్ ఏదైనా కానీ మ్యాచ్ చేసుకోవచ్చు దుప్పటా అనేది. సో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో బ్యాక్ అంతా ఇలా ఉంటుందండి. సో ఇదేనండి నా ఫస్ట్ అవుట్ఫిట్. దీని మీదకి నేనైతే చున్నీస్ వేసుకొని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇదైతే పట్టుదండి. సో దీని మీదకైతే మనం ఏమన్నా పార్టీ వేర్కి అలా వెళ్ళాలి, సింపుల్ పార్టీ వేర్స్కి అలా వెళ్ళాలంటే మనమైతే ఈ చున్నీని ప్రిఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ చున్నీ ఇదైతే. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికైతే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి. బ్లాక్ మీద క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి సింపుల్ పార్టీ వేస్ అలా వేసుకోవచ్చు. సో ఇది కూడా ఎలా ఉందో మీరు నాకు చెప్పేయండి. ఇది నా నెక్స్ట్ వన్ అండి. ఇదైతే కాటన్ది. సో మనం ఎప్పుడైనా ట్రావెల్ పర్పస్కి వాటికైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ క్లాత్ కూడా ఫ్రాక్ చాలా మెత్తగా అలా కంఫర్టబుల్గా ఉంది. సో మనం ట్రావెలింగ్ కూడా యూజ్ చేయొచ్చు. చున్నీస్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. సో విల్ ఫీల్ కంఫర్టబుల్. సో ఇదైతే నెక్స్ట్ వన్. ఇది వచ్చేసరికి షిఫాన్ చున్నీ అండి. సో ఇది కూడా అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మనం బ్లాక్ మీదకి ఆల్మోస్ట్ ఏ కలర్ అయినా సూట్ అవుతుంది. సో మనం ఇది కాకుండా రెడ్ అలాగే గ్రీన్ అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ యూనిక్గా ఉండాలంటే ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి బ్లాక్ మీద. సో మీకు ఏ కలర్ దుప్పటా అండ్ ఏ సెట్ బాగా నచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదైతే షిఫాన్ క్లాత్ అండి. ఇది శారీయే యాక్చువల్గా. సో దీన్నైతే నేను ఆలియా కట్ లాగా డ్రెస్ కుట్టించుకున్నా, మ్యాక్సీ ఫ్రాక్ లాగా. దీనికైతే నేను ఫుల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. సో ముందైతే ఇట్లా వీ నెక్. ఆలియా కట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అందరికి ఐడియా ఉంటుంది. సో ఇలా ఫుల్ గీరగా పెట్టించుకున్నాను. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా జిప్ పెట్టించుకున్నానండి. సో బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో సింపుల్గా ఇదైతే మనము ఎక్కడైనా లైక్ నార్మల్గా నైట్ డిన్నర్స్కి అలా వేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇదైతే ఎలా ఉంటుందో వేసుకొని మీకు చూపిస్తాను. సో ఇదేనండి. సో దీన్ని అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేనైతే. సో ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. సో ఆలియా కట్ అయితే ఈ మధ్య ట్రెండింగ్ ఎక్కువ ఉంది కదా, నేనైతే దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇలాగా. సో క్లాత్ కూడా చాలా మెత్తగా అలా ఉంది. మనమైతే ఎక్కడైనా సింపుల్గా లైక్ వన్ పీస్ డ్రెస్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది నా నెక్స్ట్ డ్రెస్ అండి. ఇదైతే నేనైతే సింపుల్ పార్టీ వేర్ డ్రెస్ చెప్తాను. లైక్ నైట్ మనకి పార్టీస్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. సో దీనికైతే కింద నేను పీచ్ పింక్ కలర్ అలాగే పీచ్ పిస్తా గ్రీన్ అండి ఇదైతే. సో ఇవి రెండు కాంబినేషన్లో ఈ డ్రెస్ అయితే కుట్టించుకున్నాను. సో బ్యాక్ కూడా ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా హోల్ వచ్చి ఉంటుంది. ఇలా హోల్ పెట్టించుకొని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో నాకు ఇది అరౌండ్ నాకు స్టిచ్చింగ్ కాస్టే 1500 దాకా పడిందండి. సో హ్యాండ్స్ అయితే ఇలా నెట్టెడ్గానే వదిలేసాను. ఇంక ఈ డ్రెస్ ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్. ఇదైతే మా అత్తమ్మ శారీ అండి. ఇది నాకు బాగా నచ్చింది. ఈ క్లాత్ వచ్చేసరికి జూట్. సో ఇదైతే చాలా బాగుంటుంది. వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో. బ్యాక్ అయితే ఇలాగా నేను టాజల్స్ పెట్టించుకున్నాను, ఇలా థ్రెడ్ పెట్టించుకున్నాను. సో షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను దీనికైతే. సో ఇలా ఉంది ఫుల్ డ్రెస్ అయితే. సో మీకు కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి.
ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది వచ్చేసరికి ఇది కూడా శారీ అండ్ జార్జెట్ మెటీరియల్. ఇప్పుడైతే ఫుల్ స్లీవ్స్ ట్రెండ్ అవుతుంది కదా, అందుకని దీనికి కూడా నేను ఫుల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఇక్కడైతే నేను స్క్వైర్ నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్. అండ్ మోడల్ వచ్చేసరికి అంబ్రెల్లా కటింగ్ అండి. మనకి ఇక్కడైతే కంఫర్ట్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ ఈజీగా ఎక్కడైనా టెంపుల్స్ కానీ అలా మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఈ డ్రెస్ అయితే. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. దీనికైతే నేను యోగ్ పార్ట్కి సపరేట్గా ఇలా నెక్ తీపించుకొని ఇలా వేయించుకున్నాను యోగ్ పార్ట్ అయితే. సో కింద వచ్చేసరికి ఇలా స్కై బ్లూ కలర్ ఫుల్ గీరా పెట్టించుకొని అంబ్రెల్లా కటింగ్లో స్టిచ్ చేయించుకున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ పెట్టించుకున్నాను. సో ఇదేనండి, ఇది కూడా సింపుల్ ఫ్రాక్. సో మనం ఇలా ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ అలా ఉంటే మనం ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. ఇవేనండి నా సింపుల్ అవుట్ఫిట్స్. నాకు ఏది సూట్ అయిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఏది నచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కానీ మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.